హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీ. చల్లగా ఉంది వెదర్, వర్షం పడుతుంది కదా, ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది. అందుకే ఈరోజు స్నాక్గా పకోడీ చేసుకున్నాం. ఎలా చేసుకుంటారో చూసేద్దామా? ముందు ఒక 1/2 kg ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. తర్వాత దీంట్లో సరిపడేంత బేసన్ కూడా యాడ్ చేసుకొని, అలాగే చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాటర్ అనేది మనకి ఎక్కువగా మెత్తగా రాకూడదు అనమాట. వాటర్ ఎక్కువైపోతే ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది, కాబట్టి కొంచెం గట్టిగానే కలిపేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కర్రీ లీవ్స్ కానీ కొరియాండర్ లీవ్స్ కానీ వేసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తినని వాళ్ళు, కర్రీ లీవ్స్ తినని వాళ్ళు ఇలాంటి రెసిపీస్లో యాడ్ చేసుకొని తినొచ్చు. తర్వాత కలిపి పెట్టేసుకున్నాక అది పక్కకు పెట్టేసుకోవాలి ఒక 5 minutes. ఆ లోపు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పకోడీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెంగా విడివిడిగా వేసుకోవాలి, ఎందుకంటే ఒకేసారి వేసేస్తే మనకి క్రిస్పీనెస్ అనేది రాదనమాట. ఇలాగే మన దగ్గర ఉన్న బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని తీసి పెట్టేసుకోవాలి. చూసారా, ఈ కలర్లో ఉండాలి, అప్పుడే మనకి క్రిస్పీ కానీ టేస్ట్ కానీ బాగా ఉంటుంది. ఇలాగా మిగిలిన పిండిని మొత్తం కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ వర్షంలో మేము పకోడీతో ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.